జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్ పూర్తి స్థాయిలో రాజకీయాలు చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ కవిత అరెస్ట్, ఈడీ అరెస్ట్ చేసింది. తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఒక ఫస్ట్ టైం ఇలా అరెస్ట్ చేయడం అంటూ కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీపై దుమ్మెత్తిపోస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈడీని చేతిలో పెట్టుకొని ఆటలు ఆడుతూ ఉన్నాడు. ఈడీ నరేంద్ర మోడీ ఎలా చెప్తే అలా గేమ్ ఆడుతూ ఉన్నది అంటూ కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటే, కవిత అరెస్ట్ మీద, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ మీద మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ స్పందించారు. ఏం మాట్లాడారు అంటే, పూర్తి స్థాయిలో ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజులో భాగంగానే ఇక్కడ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నేతని అరెస్ట్ చేయడము, అక్కడ వాళ్ళు చెప్పినట్టు వింటలేదని చెప్పి వాళ్ళని అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ కూడా కేసీఆర్ సెంట్రల్ గవర్నమెంట్పై, కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీపై పూర్తిగా ఫైర్ అయ్యారు. చూద్దాం ఈరోజు మార్నింగ్ వార్తలలో మరి ఏమేం హాట్ టాపిక్స్ ఉన్నాయో. ఇక్కడ కాంగ్రెస్లో కుమ్ములాటలు, సీఎం నుంచి క్యాడర్ దాకా ఆగమాగం, ఎంపీ టికెట్ల విషయంలో నేతల మధ్య లొల్లి, కారు దిగి వచ్చిన వాళ్లకు టికెట్లపై రాజుకున్న లొల్లి, అధిష్టానానికి సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ లేఖ, నాగర్ కర్నూల్ టికెట్ ఇవ్వకపోవడంపై సోనియాకు మాజీ ఎమ్మెల్యే సంపత్ లెటర్, బరాబర్ లేఖ రాస్తామంటూ ప్రకటన, మీడియా ముందు మాట్లాడొద్దని మహేష్ గౌడ్ వార్నింగ్, సీఎంకు కొందరు మంత్రులకు మధ్య ఆఘాతం, చౌరస్తాలో బంతు రామ్మోహన్, బోర్లకుంట వెంకటేష్ అంటూ కూడా ఒక ప్రధాన అంశాన్ని తీసుకొచ్చారు. ఏదైతే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నదో పూర్తి స్థాయిలో ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించినటువంటి వార్తా విశేషాలు ఏంటి అంటే, ఎందుకు ఈ వార్త రాసుకొచ్చింది తెలంగాణ అంటే, పూర్తి స్థాయిలో ప్రతిపక్షాల నుండి, అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షానికి వెళ్ళంగానే బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి గౌరవాన్ని తుంగలో తొక్కి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి నేతలు ఎవరైనా ఉన్నారు అంటే అది బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలే. దాని గురించే ఎంపీ టికెట్ల విషయంలో చాలా పెద్ద ఇష్యూ నడుస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో. ఎందుకని అంటా ఉన్నాము అంటే, ప్రభుత్వంలో ఉన్నా కూడా పూర్తి స్థాయిలో ఎంపీ టికెట్లను, అభ్యర్థులను ప్రకటించలేనటువంటి దీన స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది ముమ్మాటికి నిజం. ఇక్కడ ఎందుకని మీరు అలా ఎందుకు అంటున్నారు, ఇలా ఎందుకు అంటున్నారు అనేది ఒక పాయింట్కి తీసుకుంటే, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులను మొదటగా ప్రకటించేది, ఎంపీ అభ్యర్థులను మొదటగా ప్రకటించేది. కానీ ఇక్కడ ఎందుకు ప్రకటిస్తలేదు? ఇక్కడ ఎంపీ టికెట్లు కారు దిగి వచ్చిన వాళ్ళందరికీ టికెట్లు ఇస్తూ ఉన్నారు. సీనియర్ నేతలైనటువంటి కాంగ్రెస్ పార్టీనే పట్టుకొని కాంగ్రెస్ పార్టీనే జెండానే ఊపిరిగా బతుకుతున్నటువంటి సీనియర్లకు ఛాన్స్ ఇవ్వట్లేదంటూ కూడా సీనియర్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంపై మల్లు రవికి టికెట్, మరోసారి స్థానికేతరుడు ఆయన, నాన్ లోకల్ పర్సన్, ఆయనకు టికెట్ ఇవ్వడంపై లోకల్లో బాగా బలంగా ఉన్నటువంటి నేత సంపత్ కుమార్ పూర్తిగా సోనియా గాంధీ గారికి లేఖ రాసినట్టుగా తెలుస్తూ ఉన్నది, సమాచారం ఉన్నది. పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్లో ముదిరింది లొల్లి అంటూ కూడా క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. ఎవరైతే మహేష్ గౌడ్ ఉన్నారో పూర్తి స్థాయిలో మీరు దయచేసి ప్రెస్ మీట్లు పెట్టొద్దు, మాట్లాడొద్దు, అంటే బరబ్బర్ మాట్లాడదాం, మాకు అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటున్నారంట. ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి, రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ యొక్క ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి విషయము అక్కడ ఇష్యూ అయింది రాజ్భవన్లో. తర్వాత నిన్న మల్కాజిగిరి పార్లమెంట్ మీటింగ్కి ఆయన డుమ్మా కొట్టడం, తర్వాత ఈ వార్త పెద్ద ఎత్తున ఆయన ఖమ్మం ఒక మీటింగ్లో ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింల పార్టీ అని వాక్యాలు చేశారు. చాలా సంచలనమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీని గురించి తర్వాత మాట్లాడుకుంటే, పూర్తిగా సీఎంకు మరి కొందరి మంత్రులకు అగాధము, అంటే మధ్యలో వైరం పుట్టుకొస్తూ ఉన్నది, వైరం వచ్చింది ఆల్రెడీ అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది. నడి చౌరస్తాలో బొంతు రామ్మోహన్, బోర్లకుంట వెంకటేష్ అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది. ఇక్కడ బొంతు రామ్మోహన్ అన్నకు బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసింది అనేది ఒకటి మాట్లాడుకోవాలి. బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారునిగా గుర్తించి అత్యంత సన్నిహితులు కేసీఆర్ గారికి కానీ, కేటీఆర్ గారికి కానీ, హరీష్ రావు గారికి కానీ, ఇక్కడ కవిత గారికి కానీ, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరికీ బొంతు రామ్మోహన్ గారు చాలా దగ్గరున్నటువంటి వ్యక్తి, చాలా దగ్గరైనటువంటి వ్యక్తి. కానీ
ఇక్కడ తన బొంతురామన్న భార్య శ్రీదేవక్కకు టికెట్ ఇచ్చిరు, ఇక్కడ అన్నకి ఇచ్చిరు, ఆ గతంలో మేయర్ చేసిండు, అన్నిటికన్నీ చేసిండు. మేయర్ అంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ 150 సీట్లకు ఆయన్నే సీఎం. అలాంటి పరిస్థితుల్లో కష్టకాలంలో ఒకవేళ పార్టీ కష్టకాలంలోకి వెళ్తుందనే ఆలోచన ఉన్నా కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్లోకి వెళ్ళిండు. కాంగ్రెస్లోకి వెళ్ళి ఏం అడిగాడు? సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అడిగాడు. సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అడిగిన తర్వాత ఇస్తామని హామీ ఇచ్చి లాస్ట్ మూమెంట్ వచ్చినటువంటి అంటే బొంతురామోహన్ అన్న పారాషూట్గా కొంత ముందు రావచ్చు, తర్వాత అదే పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మంత్రిగా చేశారు. తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత అక్కడ వలస వెళ్ళినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి గారికి ఆయనకు మహేందర్ రెడ్డి గారికి విభేదాలు రావడం, తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడం, ఎమ్మెల్సీ తర్వాత గవర్నమెంట్ పడిపోవడం, తర్వాత ఆయన భార్యకు జెడ్పీ చైర్పర్సన్ ఇవ్వడం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పులుగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో అంత అధికారం ఇచ్చి ఆయనకు అంత హోదా ఇచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకసారి ప్రతిపక్ష స్థాయిలోకి వెళ్ళగానే కాంగ్రెస్ పార్టీలోకి మారి తన భార్యకు చెవెళ్ళాడితే కూడా అక్కడ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఆయన కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఆయన ఇక్కడ మారాడు. అక్కడ ఆయనకు చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్ ఇచ్చారు, సునీతా మహేందర్ రెడ్డి గారికి మల్కాజ్గిరి ఇచ్చారు. అంటే ఇక్కడ మరోసారి కేసీఆర్ ప్రభుత్వం వచ్చి ఉంటే వీళ్ళందరూ మారుతుండే నా ప్రజలారా. అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, తమ స్వార్థాల కోసం మిమ్మల్ని వాడుకుంటారు, తమ స్వార్థాల కోసం మిమ్మల్ని రోడ్ల మీద తిప్పుతారు. వాళ్ళ పిల్లలేమో అమెరికాలో, లండన్లో పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివితే మీ పిల్లలు మీరేమో వాళ్ళ జెండాలు పట్టుకొని 500కు 200కు బీర్ సీసాలకు బీర్ ప్యాకెట్లకు వాళ్ళు ఎమ్మడి తిరుగుతారు. అయితే ఇది జీవితంలో ఒక మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైనా సరే, నేను కావచ్చు మరొకరు కావచ్చు, ఎవరైనా సరే కూడా అక్కడ అది అర్థం చేసుకోవాలి. నాయకుల కోసం తిరిగితే మనం ఎమ్మడరాలి, లేకపోతే మనమే నాయకుడిగా మారాలి, లేకపోతే ఓటేసి ఇంట్లో కూర్చోవాలి. కానీ నాయకుల వెంట తిరిగి నాయకులు పార్టీలు మారినంత మాత్రాన మనం మారితే క్రెడిబిలిటీ అంటే ఎలాగూ రాజకీయ నాయకులకు అలాంటివి ఏమి ఉండవు. కాబట్టి మనం ఒక ఇంట్లో ఈగలమోత బయట పల్లకిలమోత అంటే ఇంట్లో ఈగలు కొట్లాడుతున్నాయి, కానీ బయటకు మాత్రం పల్లకిలో కూర్చొని ఊరేగుతున్నారని అర్థం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఇలాగే ఉందని చర్చ జరుగుతుంది. పార్టీలో జరుగుతున్న కుమ్మలాటల కారణంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నామని సంతోషం లేకుండా పోతుందనే పార్టీలో ఉన్న వాళ్ళే అంటున్నారు. ఎవరిని పలకరించినా నువ్వెంత అని అంటున్నారు. చివరకు సీఎం మంత్రుల మధ్య కూడా గ్యాప్ పెరిగిందన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా నడుస్తుందంటూ కూడా ఒక వార్తను తీసుకోవచ్చు. ఇక్కడ మంత్రులకు మనకున్నటువంటి సమాచారం మేరకు ఇక్కడ మంత్రులకు సీఎం కంటే తుమ్మల నాగేశ్వరరావు వర్సెస్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య వాగ్వాదనం జరిగింది, అక్కడ ఇష్యూ జరిగింది అనుకుంటున్నాం కదా. ఏంది ఇష్యూ అనేది ఒకసారి మనం తెలుసుకున్నటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ తుమ్మల యుగేందర్ రావు సన్ ఆఫ్ తుమ్మల నాగేశ్వరరావు ఆయన కుమారుడికి ఖమ్మం సీట్ అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏం జరుగుతాం, ఖమ్మం రాజకీయాలు ఎప్పుడు హాట్ టాపిక్గా ఉంటాయి, ఇప్పుడు కూడా హాట్ టాపిక్గా ఉన్నది ఖమ్మం రాజకీయాల్లో యుగేందర్ రావుకి ఎంపీ టికెట్ ఇవ్వాలి అని చెప్పి ఆయన పట్టుబడడంతో అక్కడ ఆల్రెడీ ఈయనతో పాటు మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన తమ్ముని కూడా టికెట్ అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ అదే ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇక్కడ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కూడా పూర్తి స్థాయిలో తన భార్యకు అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ వీరిద్దరికి అంటే నాకు కాకుండా ఎవరికైనా ఇస్తే బాగుండదు అనే హెచ్చరికలు తుమ్మల నాగేశ్వరరావు నుండి వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. మరి అందుకే సీఎం మధ్య మంత్రుల మధ్య గ్యాప్ వచ్చిందా అంటే ఆ ప్రశ్నకు ఇదే సమాధానంగా కనిపిస్తూ ఉన్నది. అయితే ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు కూడా పూర్తి కాకముందే తెలంగాణ కాంగ్రెస్లో కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. గతంలో రేవంత్ రెడ్డి వర్గం ఉమ్మడి నల్గొండ జిల్లా నేతల వర్గం అన్నట్టుగా 2 గ్రూపులు ఉండేవి. కానీ ఇప్పుడు అస్తంలో గ్రూపులకు లెక్క లేకుండా పోయింది. పాతోళ్ళు కొత్తోళ్ళు, ఈ జిల్లా నేతలు ఆ జిల్లా నేతలు, ఆయన అనుచరులు ఈయన అనుచరులు, ఈ మంత్రి ఆ మంత్రి, ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే చాలా గ్రూపులు తయారైనట్టుగా కనిపిస్తోంది. అయితే చాలా రోజులు నివురు కప్పిన నిప్పుల ఉన్న ఈ గ్రూపులన్నీ ఇప్పుడు బయటపడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు సమయంలోనూ సైలెంట్గా ఉన్న చాలామంది నాయకులు ఇప్పుడు గొంతు విప్పుతున్నారు, పార్టీ పెద్దలపై కదం తొక్కుతున్నారు. దీంతో హస్తం పెద్దలు తలపట్టుకున్నారని తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు మొదలైన చర్చ ఈ ఫలితాలను ఏ వైపు తీసుకెళ్తున్నారని టెన్షన్ పడుతున్నారు. పారాచూట్ అభ్యర్థుల లొల్లి అంటూ కూడా ఒక ప్రధాన అంశాన్ని
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులలో పూర్తి స్థాయిలో ఆ పార్టీలో నుంచి వచ్చి చుచ్చుపెట్టింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన రంజిత్ రెడ్డి, దానం నాగేందర్, సునీతారెడ్డికి టికెట్లు కేటాయించారు. దీనిపై పార్టీ సీనియర్లు బగ్గుమంటున్నారంటూ కూడా నిజానికి కూడా సీనియర్లు అంటే ఎవరైతే సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో పనిచేసుకున్న వాళ్ళు కావచ్చు, చేవెళ్ళకు సంబంధించినటువంటి సెగ్మెంట్లో పనిచేసుకున్నటువంటి వాళ్ళు, ఇక్కడ మల్కాజిగిరికి సంబంధించినటువంటి సెగ్మెంట్లో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే పూర్తి స్థాయిలో ఇక్కడ వీళ్ళకు కాదని పారాషూట్లు అయినటువంటి నేతలు ఎవరైతే దానం నాగేందర్ ఉన్నారో, రంజిత్ రెడ్డి ఉన్నారో, సుంద మహేందర్ రెడ్డి ఉన్నారో, వీరందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క టికెట్లను కైవసం చేసుకోవడంతో అక్కడ సీనియర్లు లొల్లి పెడతా ఉన్నారు. ఏకంగా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. పారాషూట్ లీడర్లకు టికెట్లు ఇవ్వడం పార్టీ కోసం నిజాయితీగా పనిచేస్తున్న క్యాడర్ను ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే అవుతుందని ఆయన లేఖలు రాశారు. పార్టీలో ఉన్న వారికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాత కాంగ్రెస్ నేతలు చాలామంది కూడా ఇదే ధోరణిలో ఉన్నారంట. అయితే ఇక్కడ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు, నష్టాలు, అప్పులు ఏమైనా జరిగినా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే పారాషూట్ లీడర్లు అయినటువంటి వాళ్ళకు టికెట్లు ఇవ్వడంతో పార్టీలో చాలా సీనియర్ నేత అయినటువంటి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి నిరంజన్ పార్టీ జాతీయ అధ్యక్షుడికి లేఖ రాసేయమంటా ఉన్నారంటే ఇక్కడ పనిచేసినటువంటి నికార్సైన కాంగ్రెస్ నేతలు ఉన్నారు, కాంగ్రెస్ క్యాడర్ ఉన్నది. ఇప్పుడు పారాషూట్లను తీసుకొచ్చి పెడితే ఇక్కడ బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి నేతలు కావచ్చు, కార్యకర్త కావచ్చు, మనో ఆత్మధైర్యాన్ని మనం దెబ్బతీసిన వాళ్ళం అవుతాం. దయచేసి మరోసారి దీని మీద ఆలోచించాలంటూ కూడా ఒక లేఖ రాశారు. అంటే ఇక్కడ 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాల పాటు గత ప్రభుత్వం పెట్టినటువంటి ఇబ్బందులు కావచ్చు, మరి అన్ని దాంట్లకు ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ కండువనే ఉంచుకున్నటువంటి నేతలకు ఇది మరి వాళ్ళకేం సమాధానం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇక్కడ ఈమె తెలుసు కదండి, తస్లీమా ఈమె పేరు. పూర్తి స్థాయిలో కరోనా టైంలో ఒక కూలీగా పనిచేస్తూ సబ్ రిజిస్టర్ అంటూ కూడా ఒక వార్తను పెద్ద వైరల్ చేసింది. ఆమె గురించి నిన్న ఒక ప్రధాన అంశం బయటకు వచ్చింది. ఆదర్శం కాదు, అవినీతి తిమింగలం. ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్టర్ తస్లీమా. రూపాయలు 19,200 తీసుకుంటుండగా అరెస్ట్. భూమి రిజిస్ట్రేషన్కు డబ్బులు డిమాండ్. ఏసీబీకి సమాచారం ఇచ్చిన బాధితులు. మరో రూపాయలు 1,78,000 సీజ్ చేసిన ఏసీబీ. మంత్రి సీతక్కకు దగ్గరి వ్యక్తిగా పేరు. ములుగులో చాలా ఏళ్ల పాటు విధులు బదిలీ అయిన పక్క జిల్లాలను పోస్టింగ్. తస్లీమాపై గతంలోనూ అనేక ఆరోపణలు. ఇక్కడ ఏదైతే భూమి రిజిస్ట్రేషన్ కోసం ఒక రైతు ఆమె దగ్గరికి సబ్ రిజిస్టర్ దగ్గరికి వెళ్తే 19,200 రూపాయలను ఆమె డిమాండ్ చేయడం, అక్కడ ఆమె తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ వరకు. ఈమె పూర్తిగా సోషల్ మీడియాలో బాగా ఫేమ్ అయినటువంటి వ్యక్తి. కరోనా టైంలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక సబ్ రిజిస్టర్ అయి ఉండి అక్కడ జీతం వచ్చినా కూడా ఒక రైతు వేషంలో రైతు కూలి పనిగా చేస్తున్నట్టుగా ఒక వీడియోలు చేసి వైరల్ అయినట్టుగా వ్యక్తి ఈమె. కానీ లాస్ట్కి మొత్తానికి ఒక మంచి వ్యక్తిగా పేరున్నటువంటి సోషల్ మీడియా ఎవరినైనా నైట్కు నైటే ఓవర్ స్టార్ను చేస్తుంది. యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ నైట్ ఒక యూట్యూబ్ ఫేమ్ చేస్తుంది, అందరికి తెలిసేలా చేస్తుంది, మీ వ్యూవర్షిప్ అలా అని ఉంటుంది. కానీ పండ పెడితే కూడా సోషల్ మీడియా కంటే మించి ఇంకో పగోడు ఉండడు. పాలు పోసి పామును పెంచుకుంటున్నట్టు మనం ఫోన్లలో సోషల్ మీడియాను పెంచుకుంటున్నాం. సోషల్ మీడియా ఎంత డేంజర్ అంటే, ఒకవేళ ఈ వార్త ఎందుకు ఇంత ప్రధాన అంశం అయింది అంటే ఈమె యూట్యూబ్లో చాలా ఫేమస్, ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్, సోషల్ మీడియా వేదికగా ఈమె ఫేమస్. అందుకే ఇక్కడ సబ్ రిజిస్టర్ అంటే ఒక మానవతావాది, ఒక మంచి పేరున్నటువంటి నేత, ఆ సబ్ రిజిస్టరు చాలా మంచి ఆమె, అందరికి సహాయం చేస్తుంది. ఇలాంటి మాటలే వినిపిస్తూ ఉండే. కానీ ఇప్పుడు మొత్తానికి బయటపడ్డది. మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ తస్లీమా ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ భూమి రిజిస్ట్రేషన్కు సంబంధించి 19,200 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. ఆమెను అరెస్ట్ చేశారు. అక్కడే ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్ మన నుంచి మరో 1,78,000 రూపాయల స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇక్కడ 19,200 కాదు, అక్కడ ఎంట్రీ ఆపరేటర్ నుండి 1,78,000 రూపాయలు. అంటే ఎవరి రక్తం తాగిందో ఆమె మహాతల్లి, ఏ రైతు రక్తం తాగి 1,78,000 రూపాయలు వసూలు చేసిందో. ఒక స్త్రీ అయి ఉండి ఒక రైతులను 1,78,000 రూపాయలు ఒక రైతు దాన తీసుకున్నది అంటే ఆయన రక్తం ఎంత దాగి ఉంటే, అంటే ఆ రైతుల రక్తం ఎంత దాగి ఉంటే 1,78,000 అయి ఉంటుంది. ఆ డబ్బులతో కూడా సబ్ రిజిస్టర్కు సంబంధం ఉందని తేలడంతోనే సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. గుండాగాని హరీష్
గుండగాని హరీష్ అనే వ్యక్తి దంతాలపల్లి తన భూమి రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళగా సబ్ రిజిస్ట్రేషన్ డబ్బు డిమాండ్ చేశారని ఏసీబీకి ఫిర్యాదు చేశారని, దీంతో ఆమెను అరెస్ట్ చేసినట్టు ఏసీబీ ప్రకటించింది. తస్లిమా గతంలో అంటూ కూడా ఒక వార్తని పూర్తిగా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. పూర్తిగా ఇది కరోనా టైంలో ఈ వైఖరి అంటే ఒక సబ్ రిజిస్టర్గా ఉండి తస్లిమా అనే వ్యక్తి పూర్తి స్థాయిలో ఇక్కడ పనిచేసుకుంటూ ఆదర్శంగా ఉన్నది. కరోనా టైంలో ఎవరి పనులు వాళ్ళు ములుగు సబ్ రిజిస్టర్గా పనిచేస్తారు. చాలా ఏళ్ల పాటు ఒకే దగ్గర విధులు నిర్వర్తించారు. పలుమార్లు ఆరోపణలు వచ్చినా ఆమె బదిలీ జరగలేదని విమర్శలు వస్తున్నాయి. ములుగు ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి సీతక్క తస్లిమా చాలా దగ్గర వ్యక్తి అని చెబుతుంటారు. కరోనా సమయంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క మూటలు మోసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో సీతక్కకు తస్లిమా కూడా ఉన్నారు. అందుకే ఉన్నతాధికారులు కూడా ఆమె జోలికి వెళ్ళలేరని తెలుస్తుంది. 1-2 సార్లు తస్లిమా బదిలీ జరిగినా సీతక్క చక్రం తిప్పి దాన్ని ఆపించారని కూడా స్థానికంగా చెప్తుంటారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీ ఆఫీస్లో వసూళ్ల పర్వం మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. సోషల్ మీడియా ఎవరినైనా హీరో చేస్తుంది, ఎవరినైనా జీరో చేస్తుంది, ఎవరినైనా ఓవర్ నైట్ స్టార్ చేస్తుంది, ఒకటే టైంకి కిందేస్తుంది. సబ్ రిజిస్టర్లో తస్లిమా తన తండ్రి పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కరోనా సమయంలోనూ అనేక కార్యక్రమాలు చేసినట్టు సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. అంతేకాదు ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం, అందులో ఉన్నవారి లగేజ్ మోసి సహాయం చేయడం వంటి ఎన్నో వీడియోలు ఆమె సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో కనిపిస్తున్నాయి. వీకెండ్ వస్తే వరి నాటు వేయడానికి, కలుపు తీయడానికి, పత్తి తీయడానికి వెళ్తురనే పేరుంది. ఆదర్శమూర్తి అంటూ ఈమెపై అనేక యూట్యూబ్ ఛానల్స్ ఈమెను ఇంటర్వ్యూ చేశాయి. ఇంత సాదాసీదా జీవితం గడుపుతున్నారంటూ ఆకాశాన్ని ఎత్తేశాయి. చివరికి బీబీసీ ఛానల్ కూడా తస్లిమాని ఇంటర్వ్యూ చేసి తమ తెలుగు ఛానల్లో పబ్లిష్ చేసింది. అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమేనని, రెండో వైపు చూస్తే తట్టుకోలేరని ఆమె బాధితులు చెబుతున్నారు. ములుగులో పనిచేస్తున్న సమయంలో ఆమె చేసిన దందాలు ఇన్ని కావని ఆమె బాధితులు చెప్తున్నారు. అగ్రికల్చర్ కింద ఉన్న స్థలాలను కూడా కమర్షియల్ కింద రిజిస్ట్రేషన్లు చేసి డబ్బులు దండుకునేవారని ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా రిజిస్ట్రేషన్ విషయంపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే దాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేవారని, డాక్యుమెంట్లు సరిగ్గా లేవని, డబ్బులు వస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తానని బెదిరించి భారీగా వసూలు చేసేవారని బాధలు చెప్తున్నారు. సేవా కార్యక్రమాల పేరుతో సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకుంటూ ఆఫీస్లో మాత్రం లంచాల పేరుతో తీవ్ర ఇబ్బందులు పెట్టేదని అంటున్నారు. ఇప్పటికైనా తస్లిమా అసలు రూపం ప్రపంచానికి తెలిసినంత అందంగా ఉందని, గతంలో చేసిన అక్రమాలపైన, ఆమె ఆస్తులపైన విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే కూడా ఒకటి పూర్తి స్థాయిలో ఈ యొక్క తస్లిమాకి సంబంధించినటువంటి అంటే అక్కడ బాధితులు ఏం చెప్తా ఉన్నారు అంటే, ఏమే బయటికి మంచిగా ఆమెలాగా కలరింగ్ ఇచ్చుకుంటూ మా జీవితాలను ఎంతోమంది అగ్రికల్చర్ ల్యాండ్లను కూడా కమర్షియల్ ల్యాండ్లుగా మార్చి అక్కడ అక్కడ మార్చినటువంటి చరిత్ర తస్లిమాది. ఇప్పటికైనా ప్రపంచానికి ఆమె నిజస్వరూపం నాణ్యానికి మరోవైపు కనిపించినందుకు చాలా సంతోషంగా ఉందంటూ కూడా ఒక సర్కారీ జీతం, కాంగ్రెస్ భజన, సీఎం సిపిఆర్ఓ అయోధ్యారెడ్డి నిర్వాహకం, ప్రతిపక్షాలపై విమర్శలు, ఆరోపణలు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల పోస్టులు, కోడున్నా పట్టించుకోకుండా కాంగ్రెస్ భజన, ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు, చర్యలు తీసుకోవాలని ఈసీకి వినతి అంటూ కూడా ఇక్కడ అయోధ్యారెడ్డి గారు పూర్తి స్థాయిలో తీసుకునేదేమో జీతం, గవర్నమెంట్ జీతం, కానీ వంత పాడేదేమో కాంగ్రెస్ పార్టీకి, ఇచ్చేదేమో ప్రజలు కట్టినటువంటి పన్ను ఆమెకిస్తే ఆయనేం చేస్తూ ఉన్నాడు అంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ భజన చేస్తూ ఉన్నాడు. ఎలక్షన్ కోడ్ నిబంధనలను పెట్టుకొని కూడా ఆయన చేస్తున్నటువంటి పోస్టులు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి. ఆయన భజన చేయడానికే ఉన్నాడు అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు, ఆరోపణలు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల పోస్టులు, కోడ్ ఉన్నా కూడా పట్టించుకోకుండా కాంగ్రెస్ భజన, ఎలక్షన్ అంటూ కూడా ఒకటి ఉన్నది కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అయోధ్యారెడ్డిపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు అందింది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఆయన రాజకీయపరమైన పోస్టులు పెడుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ట్విట్టర్ అకౌంట్లో ఇతర పార్టీలను విమర్శిస్తూ రేవంత్ రెడ్డిని కీర్తిస్తూ పోస్టులు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పోస్టులు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయని, ఎన్నికల ప్రవర్తన నియమాలని ఉల్లంఘించేలా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే అధికారిక హోదాలో ఉన్న వాళ్ళు ఎన్నికల కోడ్కు నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు మీకు జీతం ఇస్తారు, గవర్నమెంట్ జీతం ఇస్తుంది, కానీ ఎవరి పైసలు సార్ అవి? మేము పన్ను కడితే మీకు జీతాలు వస్తున్నాయి, మేము ట్యాక్సులు కడితే మీకు జీతాలు వస్తున్నాయి. అది ఎలక్షన్ కోడ్ నిబంధనలు ఉన్న తరుణంలో మీరు ఏ విధంగా రేవంత్ రెడ్డి గారిని కీర్తిస్తూ ప్రతిపక్షాలను విమర్శిస్తూ పోస్టులు పెడతారండి? అంటే రేవంత్ రెడ్డి గారిని పొగడడానికి మీకు జీతాలు ఇస్తున్నారా? సర్కారు జీతం, గవర్నమెంట్ మీకు జీతం దానికే ఇస్తున్నదా?
అంటే తెలంగాణ ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఆయన మీద ఒక కేసు అయిందంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది పూర్తి స్థాయిలో. సీఎం ఇలాకాలో మంచినీళ్ళు లేవు, మందు మాత్రం ఫుల్. కిరాణా షాపులు, టీ షాపులను మద్యం అమ్మకాలు. ఊరూరా వెళ్ళి మందు సప్లై చేస్తున్న వైన్ షాప్ ఓనర్లు బెల్ట్ షాపులే లేకుండా చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి సొంత సెగ్మెంట్ మాత్రం ఏరులై పారుతున్న మద్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాకాలో మద్యం ఏరులై పారుతుంది. ఊరూరా కాదు, ఏకంగా గల్లీలోనూ మద్యం మస్తుగా దొరుకుతుంది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో బ్రాండ్తో పని లేదు, ప్లేస్తో సంబంధం లేదు. ఎక్కడంటే అక్కడే, ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్, కిల్లి కొట్టు నుంచి టీ కొట్టు వరకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఊళ్ళల్లో మద్యం అమ్మేవాళ్ళు సైతం వైన్ షాప్ దగ్గరకు పోవాల్సిన అవసరం కూడా లేదు. ఏకంగా వైన్ షాప్ ఓనర్లే ఊరూరు గల్లీ వెళ్ళి మందు సప్లై చేస్తానన్నారు. ఆరోపణలు బలంగా వినిపిస్తాయని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ మందు బెల్ట్ షాపులు కనిపించకుండా చేస్తా అని చెప్పి ఇక్కడ ఏ నిర్వాహకం ఏం జరుగుతూ ఉన్నదంటే, కొడంగల్లో ఏ షాప్ చూసినా కిల్లి కొట్టు నుంచి మొదలు పెడితే ఏ షాపులోకి పోయినా కానీ ఇక్కడ మందు ఏరులై పారుతుంది అంటూ కూడా ప్రధాన వార్తను తీసుకొచ్చారు. ఊరూరా అంటే బెల్ట్ షాప్ ఓనర్లు వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి వైన్స్ వాళ్ళే ఊరూరు తిరిగి ఎవరెవరికంటే మనకు పల్లి బఠానీలు, స్వీట్ డబ్బాలు కిరాణా షాపులలో సప్లై చేయడానికి ఒక ఆటోలను లేకపోతే దేంట్లోనే వస్తారు కదా, అట్లొచ్చి వీళ్ళు కూడా సప్లై చేస్తూ ఉన్నారంట. అంటే ఇక్కడ మొత్తానికి సొంత సెగ్మెంట్లోనే బెల్ట్ షాపులను ఆపలేనటువంటి వ్యక్తి రాష్ట్రం మొత్తం బెల్ట్ షాపుల మీద బెండు తీస్తా అని చెప్పి ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడండి. ప్రతిపక్షంలో ఎందుకు అధికారంలోకి వచ్చినాక కూడా పలుమార్లు బెల్ట్ షాపులపై అది జరిగింది, ఇది జరిగింది, బెల్ట్ షాపులను ఎత్తేయాలి అనే ఆలోచనలు ఉన్నారు. ఏకంగా మునుగోడులో ఏకంగా స్టేట్మెంట్, బెల్ట్ షాపులు నడిస్తే తాటా తీస్తా అని. మరి మునుగోడులో కావచ్చు, మిగతా తెలంగాణ రాష్ట్రం మొత్తం బెల్ట్ షాపులకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది అంటే, ఇక్కడ మొత్తానికి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి, ప్రతిపక్షంలో ఉండి చెప్పినటువంటి మాటలు ప్రభుత్వంలోకి వచ్చినాక చేయడానికి వీలుగా ఆయనకు అంతే అవకాశం వస్తలేదా, లేకపోతే అదే పార్టీలు ఎవరైనా అడ్డుకుంటా ఉన్నారా, లేకపోతే ఆయనకు చేయడం ఇష్టం లేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మాటలతోటి కోటలు కడతా ఉండే, ఇప్పుడేమో మాట లేదు, కోట లేదు. కాంగ్రెస్ వాళ్ళకు వద్దు, వేరేటోళ్లకు ఇవ్వండి. భువనగిరి లోక్సభ టికెట్పై రాజగోపాల్ రెడ్డి వాక్యాలు. బీసీ నాయకుడికి ఇస్తే ఇంకా సంతోషం అన్న ఎమ్మెల్యే. సూర్యాపేట టికెట్ రమేష్ రెడ్డికి ఇస్తే బాగుండేదని కామెంట్. ఎస్, ఈయన స్టార్టింగ్ నుంచి రాజగోపాల్ రెడ్డి అని అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఏ విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు? సూర్యాపేట టికెట్ రమేష్ రెడ్డికి ఇస్తే బాగుండేదని మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈయనకున్న సత్సంబంధాలు ఎందుకన్నా ఆల్రెడీ అక్కడ ఇచ్చారు కదా, అక్కడ బీసీ ఒట్టజాన యాదవ్ను జాయిన్ చేసుకొని ఆయనకి ఇచ్చేది ఉండే, బీసీకి వేరే బీసీ నాయకులకు ఇచ్చేది ఉండే. ఇక్కడ కూడా రమేష్ రెడ్డికి ఇస్తే బాగుండు అంటున్నారు. కానీ మరి బీసీ నేతకి ఇస్తే అయిపోతుండే కదా. ఎవరైనా బీసీ నేతను చూసి ఇప్పుడు భువనగిరి పార్లమెంట్లో బరాబర్ ఎవరు ఏం చెప్పినా, బీఆర్ఎస్ ఎవరిని నిలబెట్టినా, కాంగ్రెస్ ఎవరిని నిలబెట్టినా బూర నర్సయ్య గౌడ్ ఆడ ఈసారి కింగ్ మేకర్ ఆయన్నే. ఇప్పుడు మీరు అంటే మీరు చేయించుకున్న సర్వేలలో ఇన్ని రోజులు మీ భార్య కోసం, ఇన్ని రోజులు మీ అన్నగారు అడిగినటువంటి క్యాండిడేట్ల కోసం, ఇన్ని రోజులు మీ పెద్దన్న కుమారుడు ఆయన కోసం అడిగిరు టికెట్, కోమటిరెడ్డి ఆయన పేరు ఏదో ఉంటుంది, ఆయనకు అడిగిరు, అందరికి అడిగిరు. అంటే ఈ మూమెంట్లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పనిచేసుకున్నాడు, ఆయన బలంగా ఉన్నాడు. ఇప్పుడు మన రెడ్లను నిలబెడితే ఓడిపోతే ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది, అందుకే బీసీకి ఇచ్చి మళ్ళొకసారి బీసీ అక్కడ గెలవలేకపోయాడు, మరోసారి ఇంకో ఎన్నికలు అక్కడ గతంలో బీసీకి ఇచ్చిన ఆయన ఓడిపోయిండు, మళ్ళా మాకు కావాలి అని అడగడానికా? ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు చెప్పింది ముమ్మాటికి నిజం ప్రజలరా. కాకపోతే బీసీ నాయకునికి ఇస్తే సంతోషం అని ఎందుకన్నారు తెలుసా? అక్కడ బూరా నర్సయ్య గౌడ్ ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు, ఆయన క్యాడర్ పెంచుకున్నాడు. ఇబ్రహీంపట్నం నుంచి మొదలు పెడితే పూర్తి స్థాయిలో ఆయనకంటే ఒక క్యాడర్ ఉన్నది. ఆ క్యాడర్కి సంబంధించి ఆయన గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ బీసీకి ఇస్తే ఏమవుతుందంటే బీసీ వర్సెస్ బీసీ అవుతుంది. అక్కడ మరొక బీఆర్ఎస్ నుంచి ఆయన ముగ్గురు బీసీలు అవుతారు. అయితే కాంగ్రెస్ పార్టీలు ఏమనుకుంటారంటే గతంలో బీసీకి ఇచ్చిన వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఓడిపోయారు కాబట్టి మనం ఇంకోసారి మాకు అవకాశం కల్పించండి అంటూ మరో ఎన్నికల్లో అడిగే అవకాశం ఉంటుంది. వీళ్ళేదో బీసీల మీద ఏదో ప్రేమ ఒలకబోస్తున్నట్టుగా వాళ్ళు ఏదో బీసీలకు ఇవ్వాలంటే మీరు సంతోషపోకండి. ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు ప్రజలారా, పూర్తి స్థాయిలో మీ వెంట ఉన్నదెవరు, మీ ఆపదలు తీర్చిందెవరు, మీ కష్టాల్లో ఉన్నప్పుడు
బయటకు తీసుకొచ్చింది ఎవరు? మిమ్మల్ని పిలవంగానే పలికే నాయకుడు ఎవరో చూసి బీసీ నాయకునికి, ఎందుకంటే భువనగిరి పార్లమెంట్ బీసీ సెగ్మెంట్, బీసీలు ఎక్కడ మొగ్గు చెప్తే అక్కడ నేత గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. బీసీ నాయకుని ఎన్నుకోండి, బీసీ నాయకుడిని ఎన్నుకునే ప్రయత్నం చేయండి. ఎన్నుకునే ప్రయత్నం కాదు, బరాబర్ బీసీ నాయకునే గెలిపించుకోరి. నిత్యం ఒక డాక్టర్గా ఉండి, ఒక మాజీ ఎంపీగా ఉండి, నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడు బూరా నర్సయ్య గౌడ్, ఆయన బలమైన నేత కాబట్టి ఈరోజు రాజగోపాల్ రెడ్డి అన్న బీసీలకు ఇస్తే బాగుండు అని మాట్లాడుతూ ఉండు. ఎందుకు ఇన్ని రోజులు మీరు పైరవలు చేసింది కదా, అక్కడ సర్వేలలో కొమ్మటిరెడ్డి లక్ష్మి గారి పేరు వినిపిస్తే ఆమెకి ఇస్తే నేను సంతోషపడతాను, లేదా బీసీలకు ఇస్తే కూడా నేను అందరికంటే ముందే చెప్పిన బీసీలకు ఇస్తేనే. అక్కడ బలమైన సెగ్మెంట్, బలమైన అభ్యర్థున్నారు కాబట్టి ఈరోజు బీసీ మాట నోట్ల నుంచి వచ్చింది వాళ్ళకు. ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు. మొన్న హేమంత్, నిన్న కవిత, నేడు కేజ్రీవాల్. ప్రతిపక్షం లేకుండా చేయాలన్నదే బీజేపీ లక్ష్యం. మోడీ సర్కార్పై కేసీఆర్ మండిపాటు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనం మారింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స్పందించారు. దేశ ప్రజల స్వామ్య చరిత్రలో మరో చీకటి రోజుగా అభివర్ణిస్తూ శుక్రవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో బీజేపీ వ్యవహరిస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మొన్న హేమంత్ సోరెన్, నిన్న కవిత, నేడు కేజ్రీవాల్ ఘటనలు దీనికి నిదర్శనమన్నారు. ఈడీ, సిబిఐ, ఐటీ సహా దర్యాప్తు సంస్థల కేంద్ర పావులుగా వాడుకుంటోందని కేసీఆర్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టుగా పరిణమిస్తున్న కేంద్ర చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కేజ్రీవాల్ అరెస్టు రాజకీయ ప్రేరితమైన అరెస్ట్గా పేర్కొన్నారు. అక్రమ కేసులను వెనక్కి తీసుకొని అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చారు. ఇక్కడ గతంలో జార్ఖండ్ నెల 15 రోజులైంది అనుకుంటా మిత్రులారా, హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి, ఆయనను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. తర్వాత ఆయన అంటే వేరే కేసులలో లావాదేవీల విషయాల్లో కావచ్చు, మనీ లాండరింగ్ సంబంధించి ఆయనను అక్కడ అరెస్ట్ చేశారు. ఇక్కడనేమో తెలంగాణ రాష్ట్రానికి రాగానే మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ అధినేత కుమార్తె అయినటువంటి ఎమ్మెల్సీ కవితని ఆమెను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏకంగా ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. ఇది పూర్తిగా చేతిలో ఐటీ, సిబిఐ, ఈడీ పెట్టుకొని భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్షం, లోకల్ పార్టీలు, మాట్లాడే పార్టీలు, ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించే పార్టీలు లేకుండా చేయాలి. అందుకే భారతీయ జనతా పార్టీ ఇలాంటి ఈడీ, ఐటీ, సిబిఐలను చేతిలో పెట్టుకొని ఆడుకుంటుంది, అరెస్టులు చేపిస్తూ ఉందని నేను చాలా రోజుల తర్వాత కవిత అరెస్ట్ అయిన 5 రోజులు, దాదాపు 5 రోజులు కావస్తూ ఉంది. ఆ సమయంలో కేసీఆర్ గతంలో మాట్లాడలేదు. ఇప్పుడు మరోసారి సింహం వచ్చి బయటికి నిజాలు ఫైర్ అవుతున్నటువంటి విషయం. అంటే ఏ విధంగా చూడాలి ఇవన్నిటిని అనే ప్రశ్నకు పూర్తి స్థాయిలో సమాధానం చెప్పేశారు. ఇదొక ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వాన్ని, రాష్ట్ర పార్టీలను తొక్కి అణిచివేసే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ అరెస్టుల పర్వం నడుస్తూ ఉన్నది. ప్రజాస్వామ్యంలో కేజ్రీవాల్ అరెస్ట్ అనేది, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేటిది చీకటి రోజులు ప్రజాస్వామ్యంలో అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి విషయం. బోని ఎదిరింది, చెప్పకలో తిరుగులేని చెన్నై అంటూ కూడా నిన్న 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. కాంగ్రెస్లోకి జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మిని ఆహ్వానించిన దీపాదాస్ మున్షి. కాంగ్రెస్లోకి జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి వెళ్తున్నారు, ప్రచారం జరుగుతుంది. మేయర్ విజయలక్ష్మితో కాంగ్రెస్ ఇన్ఛార్జి మున్షి, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి సమావేశమయ్యారు. దీంతో కాంగ్రెస్లోకి మేయర్ వెళ్తారని ప్రచారం ఊపందుకుంది. అయితే దీనిపై మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్లోనికి రావాలని దీపాదాస్ మున్షి ఆహ్వానించారన్నారు. కార్యకర్తలు చర్చించిన తర్వాత నిర్ణయం చెప్తానని చెప్పారన్నారు. వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటున్నారు. 2 సార్లు నన్ను గెలిపించిన కార్యకర్తలకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయం అంటే, మీకు వెళ్ళేది లేకపోతే, మీకు ఈరోజు గద్వాల విజయలక్ష్మి అంటే అందరికి తెలిసినటువంటి పేరమ్మ, మీరు ఎందుకు వాళ్ళతోటి మేము రాము అని ఖండించవచ్చు కదా. బీఆర్ఎస్ పార్టీ మాకు చాలా చేసింది. ఆ రోజు సోనియా గాంధీతోని మా నాన్న విభేదించి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ మాకు పెద్దపీట వేసింది. మా నాన్నకు సెక్రటరీ జనరల్గా అవకాశం ఇచ్చిర్రు. మరి మేము రాము, నేను మా అన్న కానీ, మా అన్ననో లేదా తమ్ముడు ఎవరైనా సరే మేము బీఆర్ఎస్ పార్టీలోనే కష్టపడి పనిచేసినాం, కష్టపడి ఉంటాం, కష్టపడి ప్రతిపక్షంలో ఉంటాం, కానీ అధికార పక్షంలోకి రాము అని ఎందుకు చెప్పలేకపోయింది అనేది బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. అమ్మ మీరు పూర్తి స్థాయిలో మేయర్ అయినారు,
మేయర్ కార్పొరేట్ 2 సార్లు కార్పొరేట్ టికెట్ ఇచ్చింది, దాంట్లో ఒకసారేమో నార్మల్గా ఉన్నారు, ఒకసారి మేయర్ అయ్యారు. ఒక హైదరాబాద్కి సీఎం లాంటి వ్యక్తి మీరు కూడా కార్యకర్తలతో చర్చిస్తారంటే దాన్ని ఎలా ఆలోచించవచ్చు, దాని గురించి ఎలా మాట్లాడవచ్చు? అంటే మీరు వెళ్ళే అవకాశం ఉందా అనేది కూడా మాట్లాడాలి. మీరు వెళ్ళే అవకాశం ఉందంటే చెప్పండి. మరి ఎందుకు కార్యకర్తలైనా బలంగా ఫీల్ అవుతారు, మిమ్మల్ని గెలిపించిన వాళ్ళని. అరే కార్యకర్తల సమావేశం అంటే అసలు ఎందుకని, అంటే మీకు పోయే ఉద్దేశం ఉంటేనే అలాంటి ఆలోచనలు వస్తాయి కదా. పోతున్నారా మరి అదన్నా డైరెక్ట్ చెప్పండి. సాగునీటి కోసం చెమటోడుస్తున్న రైతులు, చేతి పంపుతో అన్నదాతలు కుస్తీ. తెలంగాణ అంటే కూడా ఇక్కడ వాగులో తమ బోరు నీళ్లు లేక మరోసారి దింపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే రాష్ట్రంలో సాగునీరు లేక జనాలు ఎన్ని ఇక్కట్లు పడుతున్నారో అందరికీ తెలిసిందే. పండిన పంటల్లో నీళ్ళు లేక ఎండిపోతూ ఉన్నాయి. రైతుల గురించి మాట్లాడే నాదుడు కూడా రాత్రిపూట మహిళలను దింపేసిన కండక్టర్, నడి రోడ్డుపై ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి ఫ్రీ బస్ టికెట్ పథకం తరచూ వార్తలు నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కారణంగా ప్రయాణికులను అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చారు. ఎదురవుతున్న సమస్యలను నెట్టింట వైరల్ అవుతున్నాయి. అటు ఆర్టీసీ యాజమాన్యం, ఇటు రేవంత్ సర్కార్ కూడా విమర్శలు మూటగట్టుకుంటుంది. తాజాగా మహిళలను బస్సులో నుంచి దింపేశాడు ఓ కండక్టర్. సంఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది. గురువారం రాత్రి జగిత్యాల నుంచి ధర్మారం వెళ్లే ఆర్టీసీ బస్సు రాత్రి 8 గంటలకు జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి బయలుదేరింది. బస్సు ఓవర్లోడ్ అయిందని, టికెట్ల ఇచ్చే మిషన్లో ఛార్జింగ్ లేదని, మిషన్ నుంచి టికెట్ రావడం లేదన్న సాగుతో రూరల్ మండలంలోని తిమ్మాపూర్ శివారులో నల్లగుట్ట వద్ద 10 మంది మహిళలను కండక్టర్ దింపేశాడు. ఈ పరిణామంతో మహిళలు షాకయ్యారు. రకరకాల కారణాలు చెబుతూ తమను బస్సు దించేశారని, రాత్రిపూట తాము ప్రయాణం ఎలా చేయగలుగుతామని, నడిరోడ్డుపై దించేసి బస్సు వెళ్ళిపోయిందని వాపోయారు. మహిళ పట్ల రేవంత్ రెడ్డి చూపించే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అన్న ఇక్కడ రేవంత్ రెడ్డి గురించి పక్కన పెడితే, అన్న ఓ కండక్టర్ అన్న అదే మహిళ స్థానంలో మీ ఇంటికి సంబంధించినటువంటి మహిళలు ఉంటే, మీ భార్య కావచ్చు, మీ అమ్మగారు కావచ్చు, మీ చెల్లెలు గారు కావచ్చు, మీ అక్కగారు కావచ్చు, మీ అత్తగారు కావచ్చు, మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఎవరైనా మహిళలు ఉంటే, మీ చుట్టపోలే ఉంటే అలానే దించేసి నాకు టికెట్ కొట్టినీకి రాలేదు, నా దాంట్లో ఛార్జింగ్ లేదు, మీరు దిగండి, ఓవర్లోడ్ అయింది. ఓవర్లోడ్ అయితే ఎందుకు ఎక్కించుకున్నావు బాయ్ సాబ్? బస్ స్టాండ్లోనే ఎందుకు ఎక్కించుకున్నావు? నీ బండి ఓవర్లోడ్ అయితే, బండి ఓవర్లోడ్ అయిందని తెలుసు. ఆ అర్ధమరాత్రి ఆ మహిళలకు, ఆ అమ్మలకి ఏమైనా జరగరాంది జరిగితే నువ్వు అవుతావా? నువ్వు దాని మీద మాట్లాడతావా? నువ్వు బాధ్యత తీసుకుంటావా? జరగరాంది ఏమైనా జరిగితే నువ్వు బాధ్యత తీసుకుంటావా? ఛార్జింగ్లో మిషన్ లేకపోతే ఏం బికనిగా పెట్టుకుర్రు మరి మిషన్లు? మధ్యరాత్రి ఆడోళ్ళని దింపుతారా నడి రోడ్డు మీద? ఏమన్నా అగాంతకులు ఉంటారు. చూస్తూ ఉన్నాం ప్రపంచం ఎలా ఉన్నది, దేశం ఎలా ఉన్నది, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అలాంటి ప్లేస్లో పూర్తిగా మీరు రోడ్డు మీద దింపేసి పోతే ఈ అమ్మల పరిస్థితి ఏంది? దాదాపు 4-5 ఉన్నట్టున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? జరగరాంది ఏమైనా జరిగితే పరిస్థితి ఏంది? కండక్టర్ నీకు అంత సోయి లేకపోతే నువ్వు ఎక్కించుకోకు. ఇంకో బస్సు వస్తుందమ్మా, బస్సుకి ఎక్కండి అని చెప్పండి. సరే వాళ్ళు వినలేదు, ఎక్కిరు. వాళ్ళు రాష్ట్ర గవర్నమెంట్ తీసుకొచ్చినట్టు పథకాన్ని యూజ్ చేసుకున్నామని ఎక్కిరు అనుకో. ఎక్కిన తర్వాత మరి వాళ్ళని గమ్యస్థానానికి దింపాలే కదా. నీదో సాగులు చెప్పి ఏదో మసిపూసి మారడికాయ చేసినట్టుగా వాళ్ళని నడి రోడ్డు మీద దింపిపోతే ఇవి ఎవరు బాధ్యులు? ఎవరు? వాళ్ళకి ఏమైనా జరగరాంది జరిగితే బాధ్యులు ఎవరు? ఎన్నో చూస్తూ ఉన్నాం సమాజంలో, చిన్న నుండి పెద్ద స్థాయి వరకు, ముసలి వాళ్ళ వరకు చూస్తూ ఉన్నాం. సంవత్సరం ఉన్న పాప నుండి 70-75 ఏళ్ళు ఉన్న ముసలి వాళ్ళ వరకు. అదే మీ కుటుంబం ఉంటే అలానే చేస్తారా వదిలేసి? యువ కౌలు రైతు ఆత్మహత్య. అప్పుల బాధ తాళలేక యువ కౌలు రైతు ఊరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన హన్మకొండ జిల్లా ఆనవోల్ మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బరిగెల ప్రశాంత్ 7 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. 4 ఎకరాల పత్తి, 3 ఎకరాల మిరప సాగు చేశాడు. కొంతకాలంగా వ్యవసాయానికి అప్పు సుమారు 10 లక్షలు అయింది. వాతావరణానికి అనుకూలించక పంట దిగుబడి సరిగ్గా రాకపోవడంతో పాటు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న రైతు భరోసా పెట్టుబడి కూడా అందని పరిస్థితి తనది. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో అంటూ కూడా
ఒక వార్త, చాలా విషాదకరమైన వార్త. నేను పొద్దుగాల మార్నింగ్ న్యూస్ చదవాలంటే నిజంగా మిత్రులారా భయమవుతుంది. ఫస్ట్ నాకు భయమవుతుంది, మళ్ళీ ఏ రైతుకు సంబంధించినటువంటి సాగు వార్త చదవాలనో అని. ఏ రైతుకు సంబంధించినటువంటి రైతు వార్త, మరణించినటువంటి వార్త చదవాలని చాలా భయమవుతుంది, బాధ అవుతుంది నాకు. రైతు భరోసా నమ్ముకొని కౌలు రైతులు అన్నారు. కౌలు రైతులకు లేని ఆశలు పుట్టించి ఎకరానికి 15,000 కౌలు, అంటే సంవత్సరానికి ఎకరానికి 15,000 కౌలు పైసలు ఇస్తామని చెప్పి కౌలు రైతులకు, అలా రైతు బంధు పైసలు ఇయ్యక, కౌలు రైతులకు పైసలు ఇయ్యక, వాళ్ళు దాదాపు 7 ఎకరాలలో ఆయన సాగు చేస్తే పంట నష్టం వచ్చి అక్కడ పూర్తి స్థాయిలో 10 లక్షల రూపాయల అప్పాయంతో అక్కడ ఏం చెప్పాలో సమాధానం లేక, ఒక ఎకరం 2 ఎకరాలు ఉంటే అమ్మేసి కట్టుకుంటుండేనేమో. కానీ అలాంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితిలో అక్కడ యువ రైతు, 28 సంవత్సరాలు ఉన్నటువంటి యువ రైతు భరించుండు. ఎవరు రైతే రాజు అన్నది? ఎవరన్నారు రైతే రాజు అని? యువ రైతులు చనిపోతా ఉన్నారు. ఎవడు? అందరు హైదరాబాద్ వచ్చి, రైతుల పిల్లలు హైదరాబాద్ వచ్చి జాబులు చేసినా చేయకుండా వ్యవసాయం మేము చేయంలో బాబు, ఆ దాంట్లో వచ్చేది లేదు పోయేది లేదని స్విగ్గీలు, జొమాటోలు, ర్యాపిడోలు 10,000కు 5,000కు జీతాలు చేసుకుంటా బతుకుతున్నారు, హాస్టల్ ఫీజులు కట్టుకుంటా. ఆ కష్టం ఎవరికి తెలుసు? ఆ కష్టం బెంజ్ కార్లలో ఉన్న వాళ్ళకి తెలియదు. ఆ కష్టం స్టార్ సూపర్ మార్కెట్లలో కూరగాయలు కొన్నవానికి తెలియదు. ఆ కష్టం కేఎఫ్సీలలో చికెన్ తినటానికి తెలియదు. ఆ కష్టం ఒక రైతుకు తెలుసు, రైతు కుటుంబానికి తెలుసు. 28 సంవత్సరాలు ఉన్నటువంటి రైతు మరణించిండు. అలా కుటుంబం 28 సంవత్సరాల కోడెద్దు లాంటి, కోడెద్దు అంటే అప్పుడే బలంగా అప్పుడప్పుడు వయసు మీదకి వచ్చినట్టు కోడే ఉంటుంది. ఎద్దు కాకముందు కోడే అంటాం. కోడే చూస్తుంటే చచ్చిపోతే రైతు ఎంత ఏడుస్తాడో దానికంటే వర్ణనాతీతం. మనం ఈరోజు మాట్లాడుకుంటాం, ఈరోజు బాధపడతాం. కానీ తల్లిదండ్రులు 28 సంవత్సరాలు పెంచినటువంటి కొడుకు మరణిస్తే ఆ దుఃఖం ఎవరికి రావద్దు. ఇలాంటిది రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడాలి. రైతు రుణమాఫీ అన్నారు, 2 లక్షలు తెచ్చుకోన్నారు, రైతు భరోసా అన్నారు, రైతు బంధు అన్నారు. మీరు ఏం చేయకండి సార్, ఆ మిగతా 5 గ్యారెంటీలు ఎవరికి ఇవ్వకండి. రైతు రుణమాఫీ, రైతు బంధు టైంకి ఇవ్వండి. ఒకసారి చేయండి. ఆ రైతు రుణమాఫీ, రైతు బంధు ఒకసారి చేస్తే రైతులందరూ సంతోషకరంగా తమ పనులను తాము చేసుకుంటారు. కౌలు రైతులకు పైసలు ఇస్తున్నారు, అవన్నా ఇవ్వండి. ఫస్ట్ రైతు బంధు ఇవ్వండి, కౌలు రైతులకు ఇవ్వండి, రైతు రుణమాఫీ చేయండి, 24 గంటల కరెంట్ ఇవ్వండి, సాగునీరు ఇవ్వండి, కాలువ నీరు ద్వారా. ఇంకా అడగారు మిమ్మల్ని. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు అడగారు? రైతులు సుభిక్షంగా, రైతులు మంచిగా ఉంటే రాజ్యం మంచిగా ఉంటుంది. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు నష్టపోయిన రాజ్యం ఎప్పుడూ బాగుపడదంట. ఇవి తెలంగాణ దినపత్రికకు సంబంధించినటువంటి వార్తా విశేషాలు. పూర్తి స్థాయిలో ఇక్కడ మోదీ ఇంటి ముట్టడి, 26వ ప్రధాని నివాసం వద్ద ఆందోళనకు పిలుపు. కేజ్రీవాల్ అరెస్టుపై దేశవ్యాప్తంగా నిరసన. ఢిల్లీలో 2 ఆప్ మంత్రుల అరెస్ట్. పోలీసుల అదుపులో అతీషి, సౌరభ్ భరద్వాజ్. 28 వరకు ఈడీ కస్టడీకి సీఎం కేజ్రీవాల్. ఈ 7 రోజుల పాటు రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతి. మద్యం పాలసీ ప్రధాన కుట్రదారుడు ఆయనే. ఈడీ ఆధార్ లేని ఆరోపణలన్న కేజ్రీవాల్ లాయర్లు. జైల్లో ఉన్న సేవ కొనసాగిస్తానన్న ఆప్ అధినేత. సీఎంగా తొలగించాలి. ఢిల్లీ హైకోర్టు పిటిషన్. బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారు మమతా బెనర్జీ. ఈ అమ్మో తల్లి మమతమ్మా, నువ్వు మాట్లాడకమ్మా. నీకు ఎలక్షన్ వస్తే ఈడ దెబ్బ తాకుతుంది, ఇంకో ఎలక్షన్ వస్తే కాలు ఇరుగుతుంది, ఇంకో దెబ్బ ఇది వస్తుంది, కొన్ని రోజులు అయితే మాట అవుతుంది. మీరు ఎందుకు మాట్లాడుతుంది తల్లి? వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మీరు మాట్లాడతావు. మీరు మతోన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి నాయకురాలు మమతా బెనర్జీ గారు దయచేసి దీని మీద మాట్లాడకండి. మీకు రైట్ లేదు, మాట్లాడే రైట్. మీరు శుద్ధపూజ మాటలు అయితే అసలే మాట్లాడకండి. సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని ఎందుకంటావు నా ఉదయన్న అంటే బరబ్బర్ అంటాం. ఎందుకంటే ఆమె అరాచకం తక్కువ కాదు. 17 లక్షల మంది వేరే దేశం నుంచి తీసుకొచ్చి ఆమె ఓట్ బ్యాంక్గా మార్చుకున్నది. ఆధార్ కార్డులు ఉండవు వాళ్ళకు. ఓటర్ ఐడీలు ఓన్లీ ఓటర్ ఐడి ఉంటుంది, ఆధార్ కార్డు ఉండదు, ఏముండదు. ఏ దేశ పౌరుడు కూడా తెలియదు. అందుకే సిఏ చట్టం తీసుకురావాలి. ఎందుకు తీసుకురావాలి? ఏ మతం వాళ్ళు అయినా ఏమంటారు సెక్యులర్ భావంలా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు సెక్యులర్ భావంలా? అన్ని మతాలు ఒక్కటే, మనుషులందరూ ఒకటే, దేవుళ్ళందరూ ఒక్కటే అంటారు. నేనైనా అంట, ఎవరైనా అంటారు. నేను ఆ మాట మీద కట్టుబడున్నా. దేశమంతా ఒకటే, మట్టి ఒకటే, దేశం ఒకటే, మనుషులు ఒకటే, మతాలు వేరైనా సరే అనుకుంటాం. అయితే ఇదే మాట వాళ్ళని మమతా బెనర్జీ గారిని అనమానండి. అందరూ ఒకటే అన్నారు కదా అని అంటారు. ఇప్పుడు
సిఏ చట్టం రాసుకుని అట్టెట్లయితే హిందువులో ఒక మతం ఉంటుంది, క్రిస్టియన్కి ఒక మతం ఉంటుంది, ముస్లింకి ఒక మతం. ఇది మమతా బెనర్జీ మాట్లాడేది. మమతా బెనర్జీ లాంటి వ్యక్తులు ఇప్పుడేమో సెక్యులర్ ముసుగులో అందరూ ఒకటే అంటారు. సిఏ చట్టం యూనిఫామ్ సివిల్ కోడ్ అనగానే అమ్మో లే, ఎందుకంటే మళ్ళీ అప్పుడు ఓట్ బ్యాంక్ వెళ్ళిపోతుంది. అందరూ ఒకటే అంటే మీకు ఓట్లు పడవు కదా, మైనార్టీ ఓట్లు. మీకు ఒకటి చెప్తా, ఇక్కడ పూర్తి స్థాయిలో ఒకటి ఉంటుంది. మీకు ఈ మార్నింగ్ న్యూస్ అయిపోయిన తర్వాత దాని గురించి ప్రత్యేకంగా 5 నిమిషాలు మాట్లాడుకుందాం. కొంతమంది కాంగ్రెస్ నేతలు ఏమంటారు అవన్నీ మాట్లాడుకుందాం. అయితే ఢిల్లీ ఇక్కడ 7 రోజుల పాటు రౌజ్ అవెన్యూ కోర్టులో అనుమతి కోసం మద్యం పాలసీ ప్రధాన కుట్రదారుడు అంటూ కూడా ఈడీ బలంగా ఆరోపిస్తూ ఉన్నది. ఈయన సూత్రధారి, ఈయన నుంచే ఈ యొక్క ఆలోచన పుట్టుకొచ్చిందంటూ కూడా ఈడీ బలంగా చెప్తా ఉన్నారు. కానీ ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తే బాగుండదు అంటూ కూడా కేజ్రీవాల్కి సంబంధించినటువంటి లాయర్లు మాట్లాడుతూ ఉన్నారు. మేము జైలు గోడల నుండే ప్రజాప్రభుత్వాన్ని నడిపిస్తానని కేజ్రీవాల్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో 28 వరకు ఆయన ఈడీ కస్టడీలో కావాలి విచారణ కోసం అంటూ కూడా అదొకటి. ఇక్కడ ఢిల్లీ స్థాయిలో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి మోడీ ఇంటిని ఏమంటారు దాన్ని ముట్టడి చేసే ప్రయత్నం చేశారు. 26న ప్రధాని నివాసం వద్ద ఆందోళన పిలుపు అంటూ కూడా ఒక వార్తను తీస్తున్నారు. ఇక్కడ ఇదే మన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఇక్కడ ఎవరెవరు అరెస్ట్ అయ్యారంటే పోలీసుల అదుపులో అతీషి, సౌరభ్ భరద్వాజ్ అంటూ కూడా నేతలు, 2 మంత్రులు వాళ్ళిద్దరు కూడా అరెస్ట్ అయినటువంటి విజువల్ ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఢిల్లీలో చేపట్టిన ఆందోళనలో ఆ రాష్ట్ర మంత్రి అతీష్పై పోలీసుల దౌర్జన్యం అంటూ కూడా ఆ పోలీసులు ఎవరు? మీ అధికారంలో ఉన్నటువంటి మీ కింద ఉన్నటువంటి మీరు చెప్తే చేసేటువంటి పోలీసులే కదా. మమతా అక్క మోదీది అధికార అహంకారం, సునీత కేజ్రీవాల్. మోదీది అధికార అహంకారం అని అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత అన్నారు. భర్త అరెస్టుపై ఆమె స్పందించారు. 3 సార్లు ఢిల్లీకి సీఎంగా ఎన్నికైన కేజ్రీవాల్ను అరెస్ట్ చేయించారని, ఇది ఢిల్లీ ప్రజలను మోసం చేయడమేనని పేర్కొన్నారు. మీ సీఎం జైల్లో ఉన్నా బయట ఉన్నా మీకోసం నిలబడతారు. ఆయన తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు అని ఎక్సీలో పోస్ట్ చేశారు. ఈ దేశానికి సేవ చేయడానికి నా జీవితాన్ని అంకితం చేశారు. జైల్లో ఉన్నా బయట ఉన్నా నా సేవను కొనసాగిస్తా అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో శుక్రవారం రౌజ్ అవెన్యూ కోర్టు బయట మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం పదవికి తాను రాజీనామా చేయబోనని, జైలు నుంచి పాలన కొనసాగిస్తానంటూ కూడా ఇక్కడ మోదీది అహంకారమైనటువంటి చర్య. 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్పై కక్ష సాధింపు కోసమే ఇలా అంటూ కూడా ఒకటి. బయట నుంచి వచ్చిన వాళ్ళకు టికెట్లు ఎలా ఇస్తారు? కాంగ్రెస్లో పోటీకి అభ్యర్థులు లేరని ఒప్పుకున్నట్టే కదా. ఇదేనా కార్యకర్తలను కడుపులో పెట్టుకోవడం అంటే? కాంగ్రెస్ను నమ్ముకున్న వాళ్ళు అన్యాయం. ఖర్గేకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ లేఖ, పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు. నిరంజన్ లేఖ తప్పుపట్టిన మహేష్ కుమార్ గౌడ్ హస్తం పార్టీలో ఒక్కసారిగా గుప్పుమన్న విభేదాలు. ఈయన ఎవరంటే సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీకి ఉపాధ్యక్షుడు. ఆయన ఏమంటా ఉన్నాడు అంటే కాంగ్రెస్ కార్యకర్తలను కడుపులో పెట్టుకోవడం అంటే ఇదేనా? న్యాయ అన్యాయాల గురించి మాట్లాడితే పూర్తి స్థాయిలో ఇక్కడ ఏమని మాట్లాడుకోవచ్చు అంటే, ఇక్కడ మీరు కాంగ్రెస్ పార్టీలో క్యాడర్ లేదా, నాయకులు లేరా? 10 సంవత్సరాలు ఉన్నటువంటి నాయకులు, 10 సంవత్సరాలలో వచ్చినటువంటి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి నాయకులు ఈరోజు మీరు పారాషూట్లకు ఇవ్వడానికి కారణం ఏంటి? మరి వాళ్ళ భవిష్యత్ ఏంటి, వాళ్ళ భవితవ్యం ఏంటి అనేది నిరంజన్ గారి లేఖ. అయితే లేఖలో మల్లికార్జున ఖర్గే గారికి ఇవన్నీ అంశాలు మెయింటైన్ చేస్తే, ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే ఆయన ఉన్నారో, ఆయన టీపీసీసీకి సంబంధించి ఆయన దీన్ని తప్పుపట్టారంటూ కూడా తెలుస్తాను. ఎందుకు తప్పు పడతారన్న, దానం నాగేందర్ ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు కష్టపడ్డా, జెండా మోసిండా? ఆయనకెందుకు ఇచ్చారు? సునీతా మహేందర్ రెడ్డి గారికి వాళ్ళకెందుకు ఇచ్చారు? రంజిత్ రెడ్డి గారికి వాళ్ళకెందుకు ఇచ్చారు? దానం నాగేందర్ అన్న ఆడ బార్కానందల బీడీలు అమ్ముకుంటాడని మీ పీసీసీ చెప్పిండు కదా. ఆడ రంజిత్ రెడ్డి ఎప్పుడేడుంటాడో తెలియదు. ఆయన గురించి నేనేం మాట్లాడదా? ఆడ విమర్శించినటువంటి మీ ముఖ్యమంత్రి గారే విమర్శించారు, పక్కన వాళ్ళు ఎవరు విమర్శించలే కదా. మరి వాళ్ళని తీసుకొచ్చి ఎట్లా పెడతారు? ఆడ అభ్యర్థులు లేరా? నిజంగా అభ్యర్థులు లేరా అని చెప్పండి. మరి అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ లేకుండా కుట్ర చేస్తూ ఉన్నది అనేది నిజమా? దీని మీద స్పందించాలి, దీని మీద మాట్లాడాలి కదా, దీని మీద చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కదా.
ఎందుకని మాట్లాడదాం దీని మీద? ఎందుకని ఇక్కడ సంపత్ బట్టి విక్రమార్క ఇంట్లో 2 టికెట్లు ఎందుకు ఇచ్చారు? సంపత్ కుమార్కి ఇవ్వచ్చు కదా నాగర్ కర్నూలు నుంచి. మరొకసారి బట్టి విక్రమార్క మళ్ళీసారి ఆడ ఖమ్మం నుంచి టికెట్ ఆడుతూ ఉన్నాడు. ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు ఆడుతూ ఉన్నాడు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఆడుతూ ఉన్నారు. ఆల్రెడీ గడ్డం ఫ్యామిలీ వంశీకృష్ణకు, వివేక్ వెంకటస్వామికి, అక్కడ గడ్డం వినోద్కి ముగ్గురికి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు బలం ఉంటుంది. కార్యకర్త పెద్ద స్థాయి వేస్తామన్నారు కదా. ఎక్కడ వేస్తున్నారు, ఎప్పుడు వేస్తూ ఉన్నారు, ఎలా వేస్తారు అనేది మాట చెప్పాలి కదా దాని గురించి. కాంగ్రెస్ పార్టీలో నేను చెప్తా ఉన్నా కదా ప్రజలరా, కాంగ్రెస్ పార్టీలో ఎంత కష్టపడ్డా కార్యకర్తగానే మిగిలిపోతాడు. ఏసీబీ వల్ల సీతక్క దోస్ రూపాయలు 19,200 లంచం తీసుకుంటూ పట్టుబడిన తస్లిమా మానుకోట సబ్ రిజిస్టర్తో పాటు అవుట్ సోర్సింగ్ అంటూ కూడా ఒక వార్తను ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి పరిస్థితి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుల్ల దామోదర్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తాను కోరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు షేరి సుభాష్ రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్, యాదవరెడ్డి అంటూ కూడా ఒక వార్త. ఇక్కడ మన ఎంపీ విషయంలోనే కాదు, ఇక్కడ ఏది మన కూచుకుల్ల దామోదర్ రెడ్డి వాళ్ళ కుమారునికి నాగర్ కర్నూలు టికెట్ ఇచ్చారు. అంతవరకు ఎవరు వర్క్ చేసుకురాడా? నాగం జనార్దన్ రెడ్డి వర్క్ చేసుకున్నాడు. అంటే పార్టీ ఫిరాయించినటువంటి నేతలకు పార్టీ వేరే పార్టీలో ఉండి పొట్టు మిమ్మల్ని తిట్టినటువంటి నాయకులకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇస్తారా? పార్టీలో ఉన్నవాడిని కష్టపడడానికి ఇయ్యరా? అంటే మరి కార్యకర్తలకు ఏం చెప్పదలుచుకున్నారు? నాయకులకు యువతరం రావాలి అని భారత్ జోడో భారత్ తోడో అనేటోళ్ళు మాట్లాడతారు. బీసీకి సంబంధించిన డిక్లరేషన్లు పెడతారు కదా. బీసీలకు ఏడ న్యాయం జరుగుతుందో మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు చెప్పాలి. మెదక్ సెగ్మెంట్లో కరడుగట్టిన కాంగ్రెస్ వాదులు, కరడుగట్టిన కాంగ్రెస్ నేతలు ఎవరు లేరా? లేక నీలం మధు గారిని తీసుకొస్తా ఉన్నారా స్థానానికి? ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. ఇక్కడ బరాబరి వీళ్ళ మీద వేటు వేయాలి. ఎందుకేరండి? పార్టీ ఫిరాయించిన వాళ్ళ మీద ఎందుకేరు? పార్టీ ఫిరాయించిన వాళ్ళ మీద ఏదో చేయాలి కదా. వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలి. అనర్హత వేటు వేయాలి కదా, లేకపోతే సస్పెండ్ చేయాలి కదా. ఇక్కడ అయ్యో ఏది జలం, ఎవరి నిజం? ఇంతకీ సాగర్లో నీళ్ళు ఉన్నట్ట లేనట్ట? తాగునీటికి డోకా లేదంటున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే కోటకు మించి వాడారంటున్న కేఆర్ఎంబి. అదనంగా తీసుకున్న 4.8 టీఎంసీల ఏమయ్యాయి? చెరువులు నింపలేదు, ఎక్కడ వాడారో తెలియదు. మరోవైపు తాగునీటికి తన్లాడుతున్న ప్రజలు. షెడ్యూల్ అంటూ లేకపోవడమే ఈ స్థితికి కారణం. నిర్వహణలో లోపంతోనే కృష్ణా బేసిన్ నీటి కటకట. ఎప్పటికీ అందుబాటులో 10 టీఎంసీల నీళ్లు. ఆ నీటి నిల్వపై దృష్టి సారించని తెలంగాణ సర్కార్ అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది. తాగునీటికి డోకా లేదు అని చెప్తా ఉన్నారు. తాగునీటికి డోకా లేకపోతే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి వచ్చే కోట కంటే మించి తీసుకున్నారంటే కేఆర్ఎంబి ఆల్రెడీ విమర్శిస్తూనే ఉన్నది. మీరు ఎక్కువనే తీసుకున్నారు కదా, ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు రైతులనని. ఇక్కడ అదనంగా 4.7 టీఎంసీలు ఏమైనాయి అనేది తెలంగాణ ప్రజలకు ఇంకా అర్థం కానటువంటి పరిస్థితి. చెరువులు నిండలేదు, వాగులు రాలేదు, కుంటలు నిండలేదు, రైతులు సుభిక్షంగా పంట పండించుకుంటలేరు, ట్యాంకర్లతోటి నీళ్లు పోసుకుంటున్నారు. అయినా కానీ రైతులకు, తెలంగాణ ప్రజలకు మంచిగానే ఉన్నది, ఎలాంటి జరగలే అని వీళ్ళు వెనకేసుకు. షెడ్యూల్ అనేది ఒకటి లేదు. ఈ టైంకి నీళ్లు కావాలనే షెడ్యూల్ అనేది లేకపోవడంతో ఇక్కడ రైతులు నష్టపోతూ ఉన్నారు. మంచి నీళ్ళ కోసం ప్రజలు నష్టపోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు నష్టపోతున్నటువంటి పరిస్థితి. దీని మీద మాట్లాడమంటే గతంలోనే చేసిరు, గత ప్రభుత్వం చేసింది, గత ప్రభుత్వం పోయింది సార్. మీరు ఇక్కడ ఎన్నజుడు 10 ఏళ్లలో సాఫీగా సాగిన సాగు ఇప్పుడు నీటి తడి కోసం తనలాడుతున్నది. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కేంద్రానికి చెందిన యువ రైతు బర్ల కనకప్ప ఇప్పుడు పంటను కాపాడుకునేందుకు పడరాని పాటలు పడుతున్నారు. తనకన్నా 2 ఎకరాలకు తోడు మరో 2 ఎకరం కౌలుకు తీసుకొని వరి వేశాడు. కనకప్ప నెల రోజుల్లో పంట చేతికి వస్తుందనుకుంటున్న దశలో పొలానికి నీళ్లు అందడం లేదు. దీంతో ట్యాంకర్ ద్వారా నీళ్లు తెచ్చి పొలం తడుపుతూ పంటను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. ట్యాంకర్లతోటి పంటని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. లేకపోతే మరి ఆ రైతు 2 ఎకరాలు కౌలు తీసుకున్నాడు, దాని పైసలు కట్టాలి, మళ్ళా పెట్టుబడి ఆల్రెడీ మీరు రైతు బంధు పైసలు ఇవ్వలేదు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మీరు రైతు బంధు పైసలు చక్కగా ఇయ్యక ఇక్కడ కౌలు రైతులకు పైసలు ఇస్తాను అవి ఇవ్వక ఏంది సార్ ఇదంతా? ఇవన్నీ ఏందో అని నాకు అర్థమవుతలేదు. ట్యాంకర్లు పెట్టి వరిసేను కాపాడుకోవాలన్నా? ఆ వరిసేను లేకపోతే మనం తిండేడ తింటాం సార్? మీరంటే డబ్బున్న వాళ్ళు తింటారు ఎలాగైనా. మేము
మేమేడ తినాలి సార్? పూర్తి స్థాయిలో మరో ఇద్దరికి బీఆర్ఎస్ టికెట్లు. నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ అభ్యర్థిగా వెంకటరామరెడ్డి. మాజీ సివిల్ సర్వెంట్స్లోనూ బరిలో నిలిపిన కేసీఆర్. మరో 2 లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. నాగర్ కర్నూలు అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ అభ్యర్థిగా మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి పేర్లను పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు శుక్రవారం ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 13కు చేరింది. మరో 4 ఉన్నారంటూ కూడా ఒకటి. నాగర్ కర్నూలు నుంచి ఎలాగైనా ఆయన బరిలో ఉంటారని అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ చీఫ్గా ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఆయన అక్కడి నుంచి పోటీ చేద్దాం అనుకున్నారు. అక్కడి నుంచి అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే కూడా ఆయన ఆశించాడు. ఎవరు? గువ్వల బాలరాజు అని ఆశించాడు, తెలంగాణ ఉద్యమకారుడు కూడా ఆయన. అయితే ఆయన ఆశించాడు, కానీ సడన్గా ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రావడంతో మరి బాలరాజు గారు అక్కడ పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి. ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ అంటే బీఆర్ఎస్ జెండా ఎగిరేయడానికి బీఆర్ఎస్ అయితే అక్కడ కష్టపడుతుంది అనేది ఒక నిజమైనటువంటి వార్తగా చూడొచ్చు. మరొక స్పెషల్ పేపర్తో వచ్చిన మీ ముందరికి. ఇదేంటంటే ఎట్లా చెప్పాలి మీకు, ఇది కాదు, రైతు ఆత్మహత్య, రెవెన్యూ అధికారుల వేధింపుల కారణం, జనగామ జిల్లాలో విషాదం అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది ఇదే నిజం పేపర్. అయితే దీనిలో ఒకసారి చూద్దాం ఏంది అసలు రైతుకు సంబంధించినటువంటి వార్త ఏంటి, అసలు ఏం కథ. ఇదే జనగామ జిల్లా రెవెన్యూ అధికారుల వేధింపులకు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వచ్చన్నపేట మండలం పడమటి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పడమటి కేశవాపురం గ్రామానికి చెందిన రఘుపతి అనే రైతు తన ఎకరం భూమి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ కోసం సీనియర్ అసిస్టెంట్ సుమన్, సర్వేయర్ రవీందర్తో కలిసి 4 లక్షల వసూలు చేశారు. రఘుపతి నుంచి 4 లక్షలు తీసుకుని 2 ఏళ్లుగా గడుస్తున్నప్పటికీ రిజిస్ట్రేషన్ చేయలేదు. అప్పు చేసి డబ్బులు తెచ్చానని తిరిగి ఇవ్వాలని బాధిత రైతు అధికారులను పలుమార్లు వేడుకున్నాడు. 2 అధికారులు డబ్బులు ఇవ్వకపోవడంతో వేధింపులకు గురి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రఘుపతి శుక్రవారం తన వ్యవసాయ పొలంలో వద్ద ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రఘుపతి డెడ్ బాడీతో కుటుంబ సభ్యులు బచ్చన్నపేట ఎంఆర్ఓ ఈ లంచాలు తీసుకున్నటువంటి లంచగొండీలు ఉన్నారు చూసిరా, వాళ్ళని బరబర గీసుకొచ్చి రోడ్డు మీద వేసి చెప్పుల దండేసి సస్పెండ్ చేయండి సార్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, పార్టీ మార్పు కావాలని కోరుకున్నాం కదా, మార్పు కావాలి, ఎస్ కావాలి మాకు మార్పు. ఎంఆర్ఓ 4 లక్షలు తీసుకొని తన జాగను తన రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పి 2-3 సంవత్సరాలు అయినా కూడా ఆయనకి ఇవ్వకపోతే 4 లక్షలకు 2 ఏళ్ళు గడిచినప్పటికీ రిజిస్ట్రేషన్ చేయకపోతే 4 లక్షలకు ఎంత సార్ వడ్డీ? 2 రూపాయలు వడ్డీ వేసుకున్న రైతులు 8,000 వడ్డీ పడుతుంది నెలకు. ఇంటూ 24 మంత్స్ వేస్తే ఎంత సార్? అసలు కంటే వడ్డీ ఎక్కువవుతుంది. లంచం తీసుకొని సిగ్గు లేకుండా ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఎవరు? ఒక ఎంఆర్ఓ, ఒక రిజిస్టర్, ఆ మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రతి అధికారి కారణమే అవుతాడు. అక్కడ పూర్తి స్థాయిలో ఏం జరుగుతూ ఉన్నది? ఇక్కడ ఏం చేసినా కూడా ఈ అన్న రఘుపతి అన్న ఆత్మహత్యను మనం తీసుకురాలేమా? మనిషిని తీసుకొస్తామా? తీసుకురాలేం. తమాషాలు చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ సొమ్ము సరిపోకుండా, గవర్నమెంట్ జీతాలు తీసుకున్నా సరిపోకుండా ఇక్కడ ఒక అంశాన్ని తీసుకొని వచ్చారు, అది చూద్దాం. రగులుతున్న బట్టి, పేరుకు డిప్యూటీ సీఎం, పేపర్లలో కోత, ప్రభుత్వ ప్రకటనలో ఫోటోలు కట్, యాదగిరిగుట్టలో చిన్నపీట వేసి అవమానం, ఎక్కడికక్కడ చెక్ పెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. బట్టి భార్య నందిని
వ్యాఖ్యలతో అసంతృప్తి స్పష్టం. డిప్యూటీ సీఎంకు పొంగులేటితో చెక్ పెడుతున్న రేవంత్. ఖమ్మం టికెట్ లొల్లితో క్లైమాక్స్కు పంచాయతీ. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధిష్టానం అంటూ కూడా ఇక్కడ మొత్తానికి బట్టి విక్రమార్కకు కాంగ్రెస్ పార్టీ చెక్ పెడతా ఉన్నది. అక్కడ రేవంత్ రెడ్డి గారు చెక్ పెట్టే ఉద్దేశంలో ఉన్నారు అని క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఎందుకు అర్థమవుతా ఉన్నదంటే ప్రోటోకాల్ పరంగా ఆయన ఫోటో ఉండాలి. ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫ్లెక్స్లో కానీ ఎలాంటి అడ్వర్టైజ్మెంట్లో కానీ ఆయన ఫోటో ఉండట్లేదు కనీసం. ఎందుకు ఈయన మీద ఈయనను కట్ చేసి ఈయనను ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే గతంలో బట్టి విక్రమార్కనే ముఖ్యమంత్రికి కావాల్సినటువంటి అభ్యర్థి అన్యూహంగా రేవంత్ రెడ్డి గారు అయ్యారంటూ కూడా భార్య నందిని, ఎవరైతే బట్టి విక్రమార్క గారి భార్య అయినటువంటి నందిని ఇక్కడ పూర్తి స్థాయిలో మాట్లాడడంతో దాని మీద అసహనం వ్యక్తం చేసినటువంటి బట్టి విక్రమార్క గారు పూర్తి స్థాయిలో ఆయనని దూరం పెట్టే ప్రయత్నం చేస్తాం. ఖమ్మం టికెట్ లొల్లితో క్లైమాక్స్ పంచాయతీ. బట్టి విక్రమార్కన్ ఖమ్మం జిల్లాలో చెక్ పెట్టేందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని దగ్గర తీస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది ఒక వార్తగా తీసుకొని వచ్చారు. నిజానికి కూడా ఒక స్థాయిలో ఇక్కడ మల్లు రవికి టికెట్ ఇప్పించే ప్రయత్నంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గట్టిగా ప్రయత్నించి, రేవంత్ రెడ్డి గట్టిగా ప్రయత్నించి అక్కడ సంపత్ కుమార్ పేరు బలంగా వినిపిస్తూ ఉన్నా కానీ ఇక్కడ మల్లు రవికి టికెట్ ఇప్పడంతో ఒకే ఇంట్లో 2 టికెట్లు వచ్చాయని చెప్పి కూడా ఇక్కడ ఖమ్మం డిస్టిక్ సంబంధించినటువంటి ఖమ్మం పార్లమెంట్ సంబంధించి అక్కడ నందినికి, ఎవరైతే బట్టి విక్రమార్క గారి భార్య నందిని ఇక్కడ ఎంపీగా అవకాశం కావాలని దరఖాస్తు చేసుకున్నటువంటి విషయం కూడా చూస్తాం. అంటే ఇక్కడ బట్టిని చెక్ పెట్టడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూపంలో రేవంత్ రెడ్డి వాడుతున్నారు అంటూ కూడా ఒక వార్త ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో డిప్యూటీ బట్టి పాత్ర ఎంతో కీలకం. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరించి గెలుపులో ఎంతకు కీలకమయ్యారో పాదయాత్ర చేసి శ్రేణులను లేపి బట్టి కూడా అదే స్థాయిలో కీలక పాత్ర పోషించారు. తన ఆహార్యంతో వైఎస్ రాజశేఖర రెడ్డిని గుర్తుకు తెచ్చారు. అస్తం పవర్లోకి వచ్చేందుకు రేవంత్ దూకుడు ఎంత పనికి వచ్చిందో బట్టి పాదయాత్ర, ఆయన పాట తీరు, సంపయనం కూడా అంతే ఉపయోగపడింది. ఇక బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడు. ఆ పార్టీలోనే పుట్టి అంచెలంచెలుగా ఎదిగిన నేత, దళిత సామాజిక వర్గం నుంచి ఎదిగిన లీడర్. అందుకే సీఎం రేస్లో ముందున్నారు. ఓ దశలో బట్టిని సీఎం చేయడం ఖాయమన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. అప్పటి నుండి బట్టి కొంత అసంతృప్తిలో కూరుకుపోయారు. అధిష్టానము ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి చల్లారబరిచింది. అయితే రేవంత్ అక్కడ కూడా వ్యూహానికి పదును పెట్టారంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది. అయితే పూర్తి స్థాయిలో బట్టి విక్రమార్క చేసినటువంటి పాదయాత్ర తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ అభిమానాన్ని తట్టి లేపింది నిజం. కానీ అక్కడ రేవంత్ రెడ్డి ఎంత శ్రేణుల్లో దింపాడు అనేది ఒక మాట అయితే, ఇక్కడ బట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేసి అక్కడ ప్రజలను చైతన్యపరిచారు అనేది నిజం. కానీ ఇక్కడ ఒక దళిత నాయకునికి యాదగిరిగుట్టలో జరిగినటువంటి అన్యాయం కావచ్చు, దళిత నాయకునికి ఇక్కడ అవమానం జరిగిందని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇదొక కార్యక్రమం కావచ్చు, ఇక్కడ ఫోటోలు తీసేయడం కావచ్చు, ఖమ్మం జిల్లా పార్లమెంట్ సెగ్మెంట్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఖమ్మం సంబంధించినటువంటి సెగ్మెంట్లో వీళ్ళను తీసివేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో బట్టి విక్రమార్క గారిని చూడంగానే ఒక్కసారిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసినట్టు ఉంటుంది. ఆ పంచకట్టు కావచ్చు, ఆ నడక కావచ్చు, ఆ మాట తీరు కావచ్చు, ఆ డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. కానీ బట్టి విక్రమార్కకు అన్యాయం జరుగుతుంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో రెడ్డిల మధ్యలో కాంగ్రెస్ పార్టీలో బట్టి విక్రమార్కని ఒంటరి చేస్తూ ఉన్నారనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి వార్తా విశేషాలు. అదేవిధంగా తెలంగాణ ప్రజలారా, కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ మరొకటి వార్తా విశేషం ఏంటంటే, పార్టీ మారను బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు వెల్లడి, కేకే ఇంటికి కాంగ్రెస్ వ్యవహారాల అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది. అయితే ఇక్కడ కేశవరావు కూడా నేను పార్టీ మారనంటూ కూడా ఒక ప్రధాన అంశానికి సంబంధించినటువంటి మాటలు తీసుకున్నారు. చూస్తూనే ఉండండి వైఆర్టీవీ తెలుగును. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. మీ యొక్క ఆదరణ మాకు